హాయ్ హలో టైమ్ 24/7 మరి వాలటి హెడ్లైన్స్. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీట్ చీఫ్ సర్జనర్ నోటీస్. తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఆరోపణలపై తీవ్ర స్పందన. 2 రోజుల్లో ఆధారాలు సమర్పించాలని ఆదేశం లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిక. బంగారం ధరల్లో ఊహించని మార్పు. చరిత్రలో తొలిసారి ఆ స్థాయికి తులం గోల్డ్ రేటు ఎంతో తెలిస్తే 1,57,150కి చేరింది. ఇక్కడ కూడా కిందటి రోజు 2,290 తగ్గగా దానికి ముందు 3 రోజుల వ్యవధిలో 12,000కు పైగా పెరిగింది. వరుసగా బ్యాంకులు 4 రోజులు మూసివేసి పరిస్థితి ఉన్న వైనం. షెడ్యూల్ ప్రకారం జనవరి 24వ తేదీన 4వ శనివారం, 25వ తేదీన ఆదివారం, 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా 3 రోజులు బ్యాంకులు సెలవు. క్రికెటర్ స్మృతి మందనన్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు. పలాష్ మోసం చేయడం వల్లే పెళ్లి ఆగిపోయిందన్న నిర్మాత విజ్ఞాన్ మానే 40 లక్షలు మోసం చేశాడని పలాష్ పై పోలీసులు ఫిర్యాదు చేసిన విజ్ఞాన్ ఆరోపణలను ఖండించిన పలాష్ న్యాయపరంగా తెలుసుకుంటాడని వెల్లడి. అన్నావరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వివాదాలు వదలడం లేదు. తాజాగా జాతీయ రహదారిపై ఉన్న సత్యదేవుని పాదన నామున ఆలయం ప్రసాదం కౌంటర్ లో భక్తులకు వికరించే ప్రసాదం తమకు కావాలనుకుంటుండగా ఆ పొట్లాలపై బుధవారం రాత్రి ఎలుకలు పరుగులు తీయడం వివాదాస్పదమైంది. ఎలుకల ప్రసాదం తింటూ కనిపించడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ లో T20 ప్రపంచ కప్ మ్యాచ్ లో అందేందుకు బంగ్లాదేశ్ నిరాకరణ. భద్రత కారణాలు చూపుతూ వేదికను శ్రీలంకకు మార్పించాలని డిమాండ్. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే యోచన. టోర్నీ నుంచి వైదొలిగితే బంగ్లాకు 240 కోట్ల భారీ నష్టం. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ను సిద్ధం చేస్తున్న ఐసీసీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.